ఋషికొండ ప్యాలెస్ గురించే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. కేవలం తెలుగు మీడియానే కాకుండా జాతీయ మీడియా సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజా ధనాన్ని అలా వృధా చేసేది ఎందుకు? ప్రజలు ఎంతో కష్టపడి పన్నులు కడుతుంటే మీ సుఖాల కోసం, మీ విలాసవంతమైన జీవితాల కోసం ప్రజా ధనాన్ని ఇలా వృధా చేస్తున్నారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అవుతుంది జాతీయ మీడియా. ఏకంగా రెండో రోజు కూడా ఋషికొండ ప్యాలెస్ గురించి జాతీయ మీడియా డిబేట్ కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇండియన్ నెంబర్ 1 జర్నలిస్ట్ అయినటువంటి అర్నబ్ గోస్వామి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఆ ఋషికొండ ప్యాలెస్ లో ఉన్న 36 లక్షల బాత్ టబ్బుని కేవలం ఇలా కొన్ని రోజులు మాట్లాడుకొని వదిలేస్తే సరిపోదు. ఆ 36 లక్షల బాత్ టబ్ విశాఖ నడిబొడ్డున తీసుకొచ్చి పెట్టి అదొక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడో ప్రజలకు అర్థం కావాలి. కేవలం తను స్నానం చేయడం కోసమే 36 లక్షల ప్రజల సొమ్మును ఈ విధంగా వృధా చేశాడు అంటే ఆయన తరతరాల వారసుల కోసం మరింత ప్రజల సొమ్ము దోచుకున్నాడు. అలాగే 5 సంవత్సరాలలో ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆయన స్నానం చేయడానికి 36 లక్షల బాత్ టబ్ అంటే మరి ఇతర విలాసవంతమైన జీవితం గడపడానికి మరి ఇంకెన్ని కోట్లు అలా వృధా చేశాడు అని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ లో ఉన్న 36 లక్షల బాత్ టబ్ ఏకంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అలాగే ఋషికొండ ప్యాలెస్ ని వెనుకోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత మాత్రం పెరిగిపోతుంది. ఇలాంటి నాయకుడు చేస్తున్న పనులను ప్రజలకు మరింత తీసుకువెళ్ళాలి కాబట్టి తప్పకుండా విశాఖ నడిబొడ్డున ఆ ఋషికొండ ప్యాలెస్ లో ఉన్న 36 లక్షల బాత్ టబ్ పెట్టాలి అని జాతీయ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. చూడాలి ఇప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఋషికొండ ప్యాలెస్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. అంత విలాసవంతమైన ప్యాలెస్ లో ఎవరు ఉండబోతున్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి నివాసంగా ఉండే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ అలా కాకుండా మరి ఆ ప్యాలెస్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు? అన్ని కోట్లు పెట్టి కట్టిన ప్యాలెస్ ను వాడకుండా పక్కకు పెట్టే అవకాశం మాత్రం ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల కోట్లు దాన్ని ఖర్చు పెట్టి వృధా చేసినప్పటికీ దాన్ని ఏం చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాత్రం ఈ ఋషికొండ ప్యాలెస్ వల్ల వ్యతిరేకత మాత్రం భారీగా పెరిగిపోయింది. కేవలం ఈ ఋషికొండ ప్యాలెస్ వెలుగులోకి రాకముందుకు కేవలం అప్పటి మాజీ మంత్రులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేవారు. ఆ పార్టీలో ఆ శాఖ ఈ శాఖ ఏం లేదు, అంతా బూతుల శాఖనే ఉంది అన్నట్లు వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత ఉండేది. ఎప్పుడైతే ఋషికొండ ప్యాలెస్ వెలుగులోకి వచ్చిందో ఆ ప్యాలెస్ లో ఒక్కొక్క దాని ఖరీదైన వస్తువులు ఉండడం, ఖరీదైన బాత్ టబ్ కావచ్చు, షోవర్ కావచ్చు, ఇలాంటి వెలుగులోకి రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఇంత దారుణంగా నాయకులు తయారయ్యారా అని తెలుగు రాష్ట్రాల నాయకులపై ఒక మచ్చ ఏర్పడ్డట్లయిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.